ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సంవత్సరం కూటమి ప్రభుత్వ పాలన రేపు జూన్ 12కి వస్తుంది. మరి ఎలా ఉంది చూసుకుంటే పేదలు మధ్యతరగతి వాళ్ళందరూ కూడా సంక్షేమం కోసం ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వం మేము కరోనాలో కూడా ఇచ్చామన్నారు. వాళ్ళు కూడా ఏంటంటే సంక్షేమంలో ఎక్కువ ఫోకస్ చేశారు. 90% పనులు మేము చేసామంటున్నారు. ఇప్పుడేం పథకాల గురించి అడుగుతుంటే ప్రజలు రాలేదంటున్నారు. మీ అభిప్రాయం? ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలు గత సంవత్సర కాలం అయింది. కొత్త కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది. ఏ ఒక్క పథకం కూడా ఫుల్ఫిల్గా అందింది, పేదలకు అందింది అని చెప్పి ఏ ఒక్కరికి కూడా ఒక క్లారిటీ లేదు. ముందు ఒక క్లారిటీ అనేది లేదు. అసలు ఏ పథకాలు వస్తాయి, ఏ పథకాలు రావు అనే కన్ఫ్యూజన్లో జనం ఉన్నారు. ఉచిత బస్సు అన్నారు, లేదు. మొన్న మహానాడు దీనికి సభలో చంద్రబాబు నాయుడు ఈ వచ్చే నెల తల్లికి వందనం ఇవన్నీ వేస్తామని చెప్పని అంటున్నారు. ఇలా ప్రొలాంగ్ చేసుకుంటా వెళ్తే ఇంకొక 4 years ఇలాగే గడిచిపోతాయి. జనాలు కూడా మర్చిపోతారు. బాగా అట్టహాసంగా చెప్పింది డిఎస్సి నోటిఫికేషన్. అసలు జూన్ 6న ఎగ్జామ్ ఉంటుందో పోస్ట్ పోన్ అవుతుందో చాలామంది అభ్యర్థులు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఆ ఉపాధ్యాయుల నియామకం అన్నీ ఈ పాటికి అయిపోవాలి. రేపు ఫస్ట్ వారం గడిస్తే జూన్కి మళ్ళీ స్కూల్ ఓపెన్ చేస్తారు. మరి ఎలా అనిపిస్తుంది? ఇవన్నీ ఏమైపోయింది? ఇవి మెగా డిఎస్ఏ దానికి ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ కూడా ఏమంటున్నారు, మాకు టైం కావాలి, మాకు టైం ఇస్తే మేము కొద్దిగా ప్రిపేర్ అయ్యేదానికి, మేము ఎగ్జామ్ రాయడానికి మాకు ఇదిగా ఉంటుందని చెప్పేసి వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు పడే దాని గురించి, ఎగ్జామ్ గురించి అనేక రకమైన సమస్యలు సోషల్ మీడియాలో చేసే తులసి చందు గారికి కూడా అనేక రకమైన మెసేజ్లు ఫార్వర్డ్ చేయడం కూడా జరిగింది. నా ఫేస్బుక్లోనే ఎక్కడో చూశాను నేను. ఈయనేమో నిన్న మీటింగ్ పెట్టారు సిఐ సదస్సు ఢిల్లీలో. అక్కడేమో నవ్వుకుంటున్నారు అందరూ ఈయన చెప్పే మాటలకి. దావోస్ వెళ్ళాము, మేము అన్నీ నేర్చుకుంటున్నాం తెలుసుకుంటున్నాం అంటే వాళ్ళకి నవ్వు వస్తుంది. పెట్టుబడులు ఆకర్షిస్తాకి వెళ్ళినప్పుడు నేర్చుకుంటాం తెలుసుకుంటాం ఎలా అంటారన్న రావాలి కదా ఇక్కడికి. ఏముంది నేర్చుకోవటం అంటే అభివృద్ధి చేయడంలో నేర్చుకోవడానికి వెళ్ళాలి. ఏదైనా సమస్యల మీద పరిష్కారానికి వెళ్తే బాగుంటుంది. కానీ దాన్ని ఇన్కమ్ని ఎలా సోర్స్ చేసుకోవాలి, వచ్చిన దాన్ని మనం ఎలా దాచుకోవాలన్న దాంట్లోనే ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. కానీ నిజాయితీగా వెళ్ళి అక్కడ ఏ అభివృద్ధి జరిగింది, ఆ అభివృద్ధికి దీన్ని ఇక్కడ పరిగణలోకి తెచ్చుకోవాలంటే ఆ లెక్క వేరే ఉంటుంది. గత ప్రభుత్వంలో ఈ పెట్టిన సంక్షేమంలో ఒక 85 నుంచి 90 వరకు అమలు అయినాయి కదా. మరి అప్పుడు ఈ ఇబ్బందులు ఏం చెప్పలేదు కదా. అప్పులైనా సప్పులైనా చూపించారు. ఈ 1 yearలోనే 1,35,000 కోట్లు అయింది. అంటే 4 ఏళ్ళు 5 ఏళ్లలో చేసినప్పుడు 1 yearలోనే అయింది. మరి సంక్షేమం ఏమైపోయింది? ఎక్కడ ఉన్నాయి డబ్బులు? సంక్షేమం గురించి వచ్చినప్పుడు ఏమవుతుందంటే సంక్షేమం గాలికి వదిలేస్తున్నారు. ఈ ప్రభుత్వ ఖజానాలో నుంచి ఉన్న డబ్బుని ఏ విధంగా మనం ఏ అభివృద్ధి పనుల పేరు మీద తీయాలి, ఏ విధంగా ఖర్చు పెట్టాలి, ఖర్చు పెట్టిన డబ్బు మందని చెప్పి ఎలాగా అయినా సరే దాచుకోవాలి, దోచుకోవాలన్న లెక్కలోనే ఉంటున్నారు. కానీ అభివృద్ధి అనేది కూడా అసలు విజయవాడ నగరంలో కూడా అనేక రకమైన స్పీడ్ బ్రేకర్లు వేస్తున్నారు. ఎందుకో కూడా అర్థం కావట్లా. అనవసరమైన ఖర్చులు అయ్యి అనవసరంగా అవసరం లేని చోట కూడా స్పీడ్ బ్రేకర్లు ఎందుకండి? రోజు తిరిగే ఎంతోమంది ఎంప్లాయీస్ ఉంటారు, నిరుపేదలు ఉంటారు, అనేక మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అనవసరమైన చోట స్పీడ్ బ్రేకర్లు తీసేసి అవసరమైన చోట వేయండి. ఎలా ఉందని చెప్పినట్టుగా ఎంతసేపటికి ఇక పాత జగనే రిపీట్ అవుతుంది. కానీ సంవత్సర పరిపాలనలో నెక్స్ట్ కూడా ఇక జగనే అంటారు, పథకాలు ఇస్తారంటారు. మీ అభిప్రాయం ఏంటి? అసలు ఏమంటారు? ఇప్పుడు జనాల్లో మాట్లాడుకునే పరిస్థితి ఏంటంటే ప్రజలు అందరూ పథకాలు రావట్లేదని అసంతృప్తి పరుస్తున్నారు. బాగా చాలా డిసడ్వాంటేజెస్గా ఉన్నారు అందరూ కూడా. చాలామంది పథకాలు వచ్చి మీరు ఏదైనా చేసుకోండి, రాష్ట్రం ఏదైనా ఇదే ఆ లెక్క వేరు. అభివృద్ధి పరంగా వెళ్ళి సగం వాంటెడ్ పథకాలు చేయటం అదో లెక్క. మరి పేదలకు అవసరమైన నీడ్ వెరీ ఇంపార్టెంట్ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేస్తే బాగుంటుంది. ప్రజలు కూడా ఓటు వేసినందుకు సరే మనకి అవసరమైన పథకాలు అందించారన్న పూర్తిగా సంతృప్తి పొందకపోయినా సగంలో సగమైనా సర్లే, అది కాదు ఇది వచ్చింది, ఇది కాదు అది వచ్చింది అని కొద్దిగా సంతృప్తి పొందుతారు. చూసుకున్నట్లయితే సంవత్సర పరిపాలన దగ్గరలో ఉంది. కొత్త ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి వచ్చారు. కూటమి 12వ తారీఖున ఆయన అవుతాడు మాట. చెప్తాండా ఏంటి ఏమి ఇవ్వలేదుగా. మా కడుపు పంటలు చూస్తాండ్రా. గతంలో ఏమన్నా అందుకున్నారా ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్ గారు? లేవు. ఏమన్నా నమోదు చేశారా? వచ్చి ఇంటికి వచ్చి ఏమన్నా నమోదు చేశారా? ఏం చేయలేదు, చేస్తాను. సచివాలయం స్టాఫ్ కానివ్వండి, వాలంటీర్ అన్నీ
18,000 పట్టేవి వచ్చింది లేవనుకో డ్వాక్రా మ్యాపీలు వచ్చేవి ఈయన వచ్చిన కాండి ఏం లేవు ఆ ప్రభుత్వంలో వచ్చినాయా ఆ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ, అప్పుడు వచ్చినాయి అప్పుడు ఎలా ఉంది పరిపాలన అప్పుడు బాగానే ఉంది ఇప్పుడేదే సంవత్సరం అయిపోతుంది ఏమి ఇవ్వట్లేదు వీళ్ళు. 12 రోజులకే సంవత్సరం అవుతుంది జూన్ 12కి ఇస్తామని చెప్తున్నారు కదా. ఆ, అదే తెలాలి కదా రేషన్ కార్డు ఉందా ఉంది మరి ఏంటి మరి ఇప్పుడు జూన్ 1 నుంచి వాటర్ ఉంది అన్నీ ఉన్నాయి మరి ఇల్లు కాదు ఏమీ లేవు ఆ, గతంలో ఇల్లుకి నమోదు చేసుకున్నారు ఏమైనా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా ఏమి లేవు ఇస్తారో లేదో నమ్మకాలు లేవు మరి ఓ పక్క చూసుకుంటే జూన్ 1వ తారీఖు రేపటి నుంచి రేషన్ డిపోల్లోనే రేషన్ అంటున్నారు మరి ఏమంటారు వాళ్ళేమో పెన్షన్ కూడా ఇస్తున్నారు రేపు సెలవు కాబట్టి ఇచ్చారు పెన్షన్లు ఇస్తా అండి కొత్త వాళ్ళకంటే 12వ తారీఖున ఇస్తామా అన్నాడు అది మరి వీళ్ళు ఏమంటున్నారంటే డిపోల్లో తీసుకోవడం ఇబ్బందేనా లేకపోతే బళ్ళు వస్తే బాగుంటాయి రేషన్ బళ్ళు వస్తాయి కదా ఇంతవరకు అవి ఆగిపోతున్నాయి అంటున్నారు ఎలాగా మరి ఎలా చేస్తారో మనకు తెలియదు ఆ సంగతి ఎవరిని మా అన్న బియ్యం మట్టుగా ఇస్తాండ్రు కరెంటు బిల్లులు ఎలా ఉన్నాయి గట్టిగా ఉన్నాయి కరెంట్ బిల్లు మట్టు ఫుల్గా చూడక్కర్లే మరి ఆయన ప్రభుత్వంలో అంత లేదంట ఫుల్గా వస్తాను బిల్లు బాగా వేసేస్తాండు మరి ఆధారాలు మేము ఎలా బతుకుతాము మహిళలకు అప్పుడు డబ్బులు వచ్చినాయా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో డబ్బులు వేశారా అప్పుడు వచ్చినవి అప్పుడు బాగానే అన్ని చూసినాడు ఇప్పుడు ఏమి లేవు అది ఇస్తారని చూస్తున్నారు ఆ, మరి 12ని ఇస్తే మంచిదేనా ఆ, జూన్ 12న. మరి చూసుకున్నట్లయితే మనవరాలకి 15,000 మరి రైతులకు పెట్టుబడి సాయం కూడా ఇస్తామంటున్నారు మరి ఇంకేంటి కొత్త కొత్త ఇస్తామంటాడా ఆ పొలాల పనులు పడతావా నిజమేనా అయ్యా, అది నమ్మాలి మరి అల్లాడిపోతాను రాళ్ళు అసలు ఇస్తారని తిడతా అన్నారు ఇష్టం వచ్చినాడు రైతులు అయితే నోటికి వచ్చిన ఇంక మనం కడుపు మంటలు మేమే ఊరు వాళ్ళు అస్సలు తిడతా అన్నారు అడెక్కిన మాకే ఫలితం లేదా రైతులు కలిపి తిడతా అన్నారు మరి అప్పుడు పాపం ఆయన అన్ని ఇచ్చాడుగా అందరినీ ఇప్పుడు వాళ్ళ రైతు వాళ్ళే తిడతా అన్నారు సంవత్సర పరిపాలన కూటమి ప్రభుత్వం వచ్చింది ఎలా అనిపించింది గత ప్రభుత్వాలకి ఈ ప్రభుత్వాలకి వ్యత్యాసం ఏమైనా చూసారా లేకపోతే గతమే బాగుందంట వ్యత్యాసం అయితే చాలా కనబడుతుందండి గతంలో మీకు తెలియదు మీకు కూడా తెలుసు కదా స్వేచ్ఛగా మన అభిప్రాయాలు చెప్పగలిగేటువంటి పరిస్థితి లేదు ఏముంది సార్ ఎలా ఉంది సార్ టోటల్గా చూసుకుంటే ఈ 1 ఇయర్లో పరిపాలన బాగుంది ఇంకా మెరుగుపడాలి సంక్షేమ పథకాల అభివృద్ధికి రేపు జూన్ 12 ముహూర్తం అంటుంది ప్రభుత్వం ఏదైతే ఉందో 3 పథకాలు ఒకే రోజు కదా సార్ తల్లికి వందనం రైతులకు పెట్టుబడి సాయం ఒంటరి వితంతు మహిళ పెన్షన్లు సరే ఇంక మరి అవన్నీ తప్పవు కదా వాళ్ళకి హామీలు కదా ఆర్థిక వెసులుబాటు లేని టైంలో ఇవన్నీ ఇస్తే ఎక్కువ ఖజానాకు మళ్ళీ లోటు కదా ఆల్రెడీ లోటులోనే ఉంది అది మాత్రం వాస్తవం కొన్ని ఉచిత బస్సు ఇప్పుడు అంత అవసరం లేదండి మహిళలకి ఎందుకు సార్ ఇప్పుడు పక్క రాష్ట్రంలో కొట్టుకుంటున్నారు ఊరినే తిరిగే వాళ్ళు ఎక్కువ నిజంగా రాయితీలు ఇస్తే బాగుండేది కదా ఒక 10 రూపాయలు 20 రూపాయలు టికెట్ అంతే కరెక్ట్ మీరు చెప్పింది కరెక్టే కానీ ఉచిత బస్సు ఒకటి కొన్ని అవి అంటే చంద్రబాబు నాయుడు గారికి భయం ఎక్కువ హామీలు నిలబెట్టుకోకపోతే ఎలా ఉంటుందో అని కొంత ఆ భయం మాజీ ప్రభుత్వాలు నిన్న ప్రకటించాయి సంవత్సర పరిపాలన ఏమీ జరగలేదని వాళ్ళ వాదంతో జూన్ 4న వెన్నుపోటు దినోత్సవం అంట నేను చూసే ఉంటారు వెన్నుపోటు పన్నుపోటు అవన్నీ ఉత్తమాటలేండి అవన్నీ ఇంకా అయిపోయింది ఎందుకంటారు పాపం ఎందుకు వాళ్ళు కూడా మళ్ళీ ఇబ్బందులు వీళ్ళని పెట్టడం ఎందుకంటారు అట్లా ఎవరైతే ముందు సమయం ఇచ్చారు కదా సమయం కావాలన్నారు వాళ్ళు చూస్తున్నారు అవన్నీ మామూలుగా ఉంటాయి సహజంగా ఉంటాయి అందులో మరి ప్రత్యేకంగా చెప్పేదే ఉంది ఏ పార్టీ అయినా సహజంగా ఉంటాయి గత ప్రభుత్వాలు ఏమో అప్పులు చేసినాయి అన్నారు వీళ్ళు కూడా ఏమంటున్నారంటే మాజీ ప్రభుత్వాలు వీళ్ళ మీద 1,35,000 కోట్లు చేశారని వాళ్ళు అంటున్నారు ఈ సంవత్సరంలో అప్పులు చేయకుండా నడవదుగా ఎలా ఉంది సార్ పర్లేదు ఈ వాలంటీర్ వ్యవస్థ లేకపోయినా నడుస్తుంది బ్రహ్మాండంగా అది అనవసరమైనటువంటి వ్యవహారం కంపెనీల కోసం ఈయన ఢిల్లీ వెళ్ళారు నిన్న చూసే ఉంటారు ప్రసంగం చూద్దామండి ఇంకా వెయిట్ అండ్ సీ వేచి చూద్దాం